ఇది మొదలు తీర్మానం చేయి. వదిలేసే ఆ పాత పాపిష్టి బ్రతుకు వదిలే, ఆ ఊరికనే బలహీనపడే మనసు వదిలే. దీక్షబును పట్టుదల కలిగి ఉండ. ఆ నలుగురు ఎలాగైతే తీర్మానించుకున్నారో మనం అపవిత్రతలోకి వెళ్ళకూడదు. మనం కలిసి ఉందాం, ఐక్యంగా ఉందాం, ప్రార్థిద్దాం, ప్రభు కొరకు ఉందాం, అపవిత్రతను అంటకుండా కాపాడబడదాం. మనం ఒకరినొకరు బలపరుచుకుందాం, ప్రోత్సహించుకుందాం. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని కార్యాల కొరకు మనం ఒకరినొకరం రేపుకుందాం. కయ్యానికి రేపుకోవటం కాదు, కామానికి రేపుకోవటం కాదు, దురాశలకు రేపుకోవటం కాదు, శరీరేచ్ఛలకు రేపుకోవటం కాదు, తుచ్చమైన అభిలాషలకు రేపుకోవటం కాదు. దేవుని కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని మహిమ కొరకు రేపుకుందాం, ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం అని ఎవరికి వాళ్ళే తమ తోటి వారితో మాట్లాడుకొని పవిత్రులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సాటి వారితో మాట్లాడుకో. దానియేలు మిగిలిన వారితో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు. మనం ఇలా ఉందాం, ఇలా చేద్దాం, ఇక నుంచి ఇలా చేద్దాం, ప్రభు కొరకు బలమైన కార్యాలకు పూనుకుందాం. సోదరి, నీ తోటి వారికి చెప్పు. సోదరుడా, నీ తోటి వారికి చెప్పు. కలిసి పోరాడండి. బబులోనులో ఉన్న ఒక చిన్న గుంపు, బబులోనులో ఉన్న ఒక చిన్న సంఘము, నలుగురే సభ్యులు కలిగిన సంఘం బబులోను మొత్తాన్ని యెహోవాయే దేవుడని సాష్టాంగపడేటట్టు చేసింది సోదరా. బబులోనులో ఉన్న ఒక చిన్న సంఘం బబులోను మొత్తాన్ని ప్రభు కొరకు సాగిలపడేటట్టు చేసింది సోదరి.